జై జగదంబే. ఎప్పట్లాగే ఈ మధ్య మొదలెట్టాను కదా, అందులో ప్రశ్నలకి వీలైనంత వరకు సమాధానాలు చెప్పడం. నేను చాలాసార్లు చెప్పానండి, నేను మీ ఉపాస్య దేవతలు ఎవరైనా లేదా మీ గురువులు ఎవరైనా నాకేమైనా ప్రేరణ ఇస్తే తప్ప నేను మీ వ్యక్తిగత సాధనలోకి తొంగి చూసి మీకు గైడ్ చేయగలిగే సమర్థుణ్ణి కాదండి. అందువల్ల నేను కొన్ని సమాధానం చెప్పకపోతే నొచ్చుకోకండి. అయినా వీలైనంతవరకు ప్రయత్నం చేస్తాను. ముందు సాయికృష్ణ గారు చెప్తాను, వారు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆయనకి. ఐ హోప్ దిస్ టైమ్ అరౌండ్ మిస్టర్ సాయికృష్ణస్ డౌట్స్ విల్ బి పుట్ టు రెస్ట్ ఫర్ ఎవర్. సాయికృష్ణ గారు, మీ వాట్ షుడ్ ఐ సే, మీరు చాలా యాజిటేటెడ్గా ఉన్నారు. ఇంకా ఒక్కసారి అడిగాను మహర్షిని, ఈయన చాలా బాధపడుతున్నాడు, ఏం చేయాలి అని. ఆయన చెప్పింది మీకు చెప్తానండి, వర్బేటం చెప్పలేను నేను. ఐ విల్ ట్రై టు గివ్ ద జస్ట్. మీరు మీ గురువుని ఏమన్నారంటే, ఈ డజంట్ లుక్ టు బీ కాంపిటెంట్ అన్నారు. మీరు ఒక స్టూడెంట్ కెన్ నెవర్ డిసైడ్ ఆర్ జడ్జ్ ది కాంపిటెన్స్ ఆఫ్ హిస్ మాస్టర్. సో స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మాస్టర్ దొరుకుతాడండి. మీకు ఏ గురువు దొరికారో ప్రస్తుతం ఆయనే మీకు కరెక్ట్. ఇవన్నీ తాతగారు మహర్షి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఒక పద్యం ఒక స్కూల్లో మాస్టారు, ఇది 3 సార్లు చదివితే వచ్చేస్తుందిరా, ఓ 4-5 రోజులు చదువు వచ్చేస్తుంది, 4-5 రోజులు చదివితే వచ్చేస్తుంది అన్నారు అనుకోండి. 3 సార్లు కాదు 30 సార్లు చదివాడు, 4 సార్లు కాదు వారం రోజులు చదివాడు స్టూడెంట్, రాలేదు. కాబట్టి టీచర్ దగ్గరికి వెళ్ళి, నన్ను 3 సార్లు చదివితే సరిపోతుందన్నావు, 4-5 రోజులు సరిపోతుందన్నావు, నేను 10 సార్లు చదివాను లేదా 100 సార్లు చదివాను, వారం రోజులు చదివాను, హెన్స్ యు ఆర్ యూజ్లెస్, యు ఆర్ ఇన్కాంపిటెంట్ అన్నాడు అనుకోండి. సరికాదు కదా సార్. సో ఇఫ్ యూ థింక్ యువర్ గురు ఈస్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్, pray God so that he would possibly send you who you deserve as Guru. ఇంకా పాసిబిలీ అది కూడా, దర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ యూ మే నాట్ గెట్ గురు ఆల్సో. ఇంకేంటే మొట్టమొదట ఈ సాధనలో ఉండవలసింది గురువు పట్ల టోటల్ సరెండర్ అండి. ద మూమెంట్ వి జడ్జ్ హిమ్, our path goes for a 6. And then number of incantations, 10,000 చేయమంటే 25,000 చేశాను, why no result is there? All the questions should be put to rest. And 2.5 years చేశాను. అయ్యా, నాకు నా గురువు ఒకనొక ఆధ్యాత్మిక స్థితి, చైతన్య స్థితి 60 రోజుల్లో ఇస్తా అన్నారు. ఇది ఆధ్యాత్మిక హిమాలయన్ గురువు గురించి చెప్తున్నాను నేను. 20 ఏళ్ళు అయిందండి. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఎ డేట్ వెన్ దట్ ప్రామిస్ ఆఫ్ హిజ్ వుడ్ మెటీరియలైజ్. 20 ఏళ్ళు, యూఆర్ టాకింగ్ అబౌట్ 2.5 years. సో మహర్షి ఏం చెప్తారంటే, ఈదర్ హీ కెన్ బి పేషెంట్ అండ్ విత్ increased perseverance he continues to do the japam and seek solace in the feet of the master that he has got the mantra from, or else he is free to do what his mind tells him to do. కొద్ది హార్ష్గా ఉంటుంది, బట్ ఇమీడియట్గా మీకు వచ్చే ఆన్సర్ ఇదే. ఇంపేషన్స్ డజంట్ టేక్ అస్ ఎనీవేర్. ఏం సార్, కొద్దిగా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి.
once you introspect what you have written, what you have been doing, what your experiences are, probably you would find peace from within. Yeah? మా బ్లెస్ యూ. సాయిలత్ గారు అనుకుంటాను, ఒక గురుదేవి దగ్గర జపం తీసుకున్నాను. ఆవిడ సాక్షాత్తు అమ్మవారు, కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి సాధ్యం కావట్లేదు కాబట్టి అమ్మవారిని అడగండి అని. అమ్మ, మీ గురుదేవికి నమస్కారాలు. భౌతికంగానే పరమేశ్వరి రూపం ఉండి ఆవిడ ఉన్నప్పుడు ఇంకా మీరు వేరే వాళ్ళ దగ్గరికి నాతో సహా ఇంకెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా, ఆవిడ పాదాలే పట్టుకోండి. డిప్రెషన్ వస్తుంది, ఆవిడకే చెప్పండి. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉండి మీరే చెప్తున్నట్టుగా సాక్షాత్ పరమేశ్వరిగా మూర్తి భవించిన తల్లి ఎదుర్కొన్నా మీకుంటే, సూక్ష్మ రూపంలో లలితాదేవి అంటే కోట్ల మంది భక్తులు చుట్టూ ఉంటారమ్మా, అక్కడికి చేరడం మరీ కష్టం. భౌతికంగా గురువు దొరికినప్పుడు ఆ పాదాలు పట్టుకొని తరించడం మహాసులభం. అంతర్లోకాల వైపు అటు ప్రయాణాలు ప్రశ్నలు అక్కర్లేదు తల్లి, మీ సాధన చేసుకోండి. ఒక ఎవరో ఆరోగ్యం గురించి అడిగారు, పాప ఆరోగ్యం గురించి. ప్రయత్నం చేయండి అమ్మా, ఆదిత్య హృదయం ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఎందుకు అంటున్నానంటే, చేసి మొదలుపెట్టి ఆపేస్తారు తల్లి చాలామంది. విసుగు లేకుండా చేయండి. ప్రతిరోజు ఒక్కసారి ఆదిత్య హృదయం పారాయణ ఒకే సమయాన్ని చేయండి. ఆదివారం నాడు మాత్రం 3 సార్లు చేయండి. మరి పాప పెద్దదైతే ఆ అమ్మాయి చేత ఉపవాసం ఉండిపించండి, లేదా ఆ అమ్మాయి తరపున మీరు ఉండండి. తప్పకుండా ఉపయోగం ఉంటుందమ్మా. ఇంకొకరు ఎవరో అడిగారు నన్ను బిజినెస్ గురించి. అలా నేనేం చెప్పలేనండి. బిజినెస్ ఎలా ఉంటుంది అమ్మని అడిగి చెప్పండి అంటే, అలా ప్రశ్నకి సమాధానం చెప్పదమ్మ. ప్రెడిక్షన్స్, ప్రశ్నలు సమాధానం ఆమె చెప్పదు. జ్యోతి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఆమెలో మీరేం చేస్తారంటే, నాకు కమలాత్మకేమో అనిపిస్తుందమ్మా, నేను ఇంకొక మీకు ఇది చెప్పాను, ఆ వీధిలో బాగా చెట్లు ఉంటాయి ఇటు ఇటు, అండ్ ద టెంపుల్ మైట్ బి ఫేసింగ్ ఈస్ట్. నాకు కమలాత్మకేమో అనిపిస్తోంది, చూడండి. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ కమలాత్మక అయి ఉండొచ్చు. అక్కడ కాస్త వెళ్తూ ఉండండి, మార్గం దొరుకుతుంది. మార్గం దొరకపోయినా అమ్మే చూపిస్తుంది. అంటే ఒక మనిషి వచ్చి మీకు ఏదో ఉపాసన ఇచ్చినా ఇవ్వకపోయినా, సహస్రనామాలు మాత్రం కంటిన్యూ చేయండి అమ్మా. ఒక్కసారైనా నియమంగా మందేసుకున్నట్టుగా ప్రతిరోజు బీపీ మంది వేసుకుంటారు పెద్దవాళ్ళు, అలాగా చాలా రెగ్యులర్గా లలితా సహస్రం చదవండి. అమ్మ మీ తప్పనకి ఏదో మార్గం చూపిస్తుందండి. బాలశంకర్ గారు బాల ఉపాసన తీసుకున్నా అన్నారు కదా, కష్టాలు ఉన్నాయని. అమ్మ ఏమంటుందంటే, ప్రక్షాళన జరుగుతోందిరా అంటోంది, కాబట్టి భరించండి సార్. బాలామంత్రం మీరు సాధన చేసుకోండి, బాగా కష్టాలు ఉన్నా వదలకండి. ప్రక్షాళన జరుగుతోంది అంటే వన్స్ కర్మలు క్లియర్ అయిన తర్వాత ఆమె మిమ్మల్ని పూర్తి సాధనా మార్గంలో పెడుతుంది. ప్రస్తుతం ప్రక్షాళన నడుస్తోంది, భయపడకండి. ఉపాసన వల్ల మీకు నష్టమేం లేదు. తర్వాత సమన్ ఫ్రమ్ యలహంక అని చెప్పారు. ఆయనకి నుదుటి మీద ఆయన లహరి మహాశయ్. అలాంటి స్వప్నాలకి మై సజెషన్ ఈస్, డోంట్ సీక్ ఎనీ ఫర్దర్ గైడెన్స్ ఆన్ దాట్. when a particular dream is self-explanatory, my suggestion is just stick to that. If some guru, some master, some teacher, some mother, some deity, if he or she has chosen to give you a message from the dream world, just stand by. You would be guided further. Don't have to run around and seek any solutions, because already a path has been opened for you, and they will do all that is required for the furtherance of your, or should I say, your sadhana. ఓకే. ఇంకొకరు అడిగారు, ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలి?
ఇది ఏమనుకోద్దండి ఇలా అంటున్నాను. ఇది వన్ లైన్ ఆన్సర్ వచ్చే విషయం కాదు సార్, రాదండి. మహాత్ములకు కూడా ఇంద్రియ నిగ్రహం తప్పిన సందర్భాలు పురాణాల్లో కొల్లలు. వాళ్ళు మహాత్ములు కనుక వాళ్ళ ఇంద్రియ నిగ్రహం చ్యుత జరిగినప్పుడు కూడా ఇంకో మహాత్ముడు ఆవిర్భవించడము, ఇంకొక ప్రపంచానికి ఉపయోగించే మహాత్ముడు ఇంకొకరు ఆయన పుట్టడం జరుగుతుంది. మనబోటి వాళ్ళకి అంతంత సన్నివేశం లేదు కదా. అంచేత మనం ఏ దేవుణ్ణి మనం కొలుస్తున్నాము, అది అమ్మవారైనా అయ్యవారైనా, వాళ్ళ పాదాలు పట్టుకుని దేవుళ్ళు ఆడడమే. అయ్యా నాకు ఇలా అవటం ఉంది, ఇలాగ కాపాడండి అని తప్ప ఏముందండి. మా భగవద్గీతలోంచి నేను కోట్ చేయగలను, అభ్యాసం వైరాగ్యం అని. సులువు అండి, అభ్యాసం సులువు కాదు, వైరాగ్యం సులువు కాదు. అతి చంచలమైన మనస్సుని ఎలా నియంత్రించాలి కృష్ణ అని అడుగుతాడు అర్జునుడు మీని, స్వామిని, కృష్ణుడిని. అభ్యాసం వైరాగ్యం. ఎందుకంటే మనస్సు దురత్యయం కనుక, దాన్ని పట్టుకోలేం కనుక, జయించరాంది కనుక. కాబట్టి ఒక లైన్ అలాగా జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ రాయొద్దండి, ఉపయోగం లేదు సార్ దానికి. నేనేమో దాని మీద ఒక వీడియో చేస్తాను, నేను చాలా గొప్పవాళ్ళలాగా బోల్డ్ సంస్కృతం శ్లోకాలు మీకు కోట్ చేసి అనుకోండి, ఏం ఉద్ధరిస్తారు సార్, ఏం ఉపయోగం లేదు. చెప్పి నేను విని మీరు ఏమీ పొందలేము. నా మాట నమ్మండి. ఏ దైవాన్ని మీరు నమ్ముకున్నారో ఆ దైవానికి చెప్పుకోండి, అయ్యా ఇలాంటి దుస్థితి ఉంది, నాకు ఇలా పతనం అయ్యే అవకాశం ఉంది, అవుతున్నాను లేదా అవుతాను, విచ్ ఎవర్ వే. వాళ్ళు కాపాడతారు. మీకు నిజంగానే మీకు సిన్సియర్గా మీ ప్రార్థన ఉంటే, అంటే బాక్సులు టికెట్ కాకుండా నేను దేవుణ్ణి అడిగాను ఆయన తీర్చలేదు కాబట్టి నేను ఏమైనా చేస్తే అది ఆయనదే బాధ్యత, అలా ఉండదు. అందువల్ల ఒకవేళ మీకు అంత బాధ కలిగితే, ఆ ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోవడం వల్ల వచ్చిన కష్టాలను బట్టి మీరు అంత బాధపడుతున్నట్టయితే మీ ఉపాస్య దైవాన్నే అడగండి. గురువు కూడా ఈ విషయంలో పెద్దగా ఏమైనా చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు, దైవమే చేయగలరు. ఏమండి, ఇక్కడికి ఎలా ఉంచితే ఒకానొక సమయంలో ఒక విచిత్రమైన ఒక పరమేశ్వరి చైతన్య రూపాన్ని కలవడం జరిగింది. ఎలా జరిగిందంటే రాత్రి 10 ఆ ప్రాంతానికి ఎప్పటిలాగే మా మేనల్డ్ ఫోన్ చేశాడు. మా యొక్క అమ్మవారు వచ్చింది, పేరు తెలియట్లేదు, వృద్ధకాళి అనుకుంటున్నాను, 6 చేతులు ఉన్నాయి, పెద్దాన్ని కలవాలరా అంది. ఆమెమో ఒరే వాడు మెడుకుగానే ఉంటాడులే, ఒకసారి మాట్లాడమని వాడిని అడిగాను. ఎవరని ఏంటంటే అడుగుతాను, నన్ను ఎవర్రా అంటాను నేను. నన్ను అవి 6 చేతులు ఉన్నాయి, నాకేమో వృద్ధకాడు అనిపిస్తోంది. పొద్దున కూడా వచ్చింది, చాలాసేపు ఉంది మన ఇంట్లో జపం చేసుకున్నప్పుడు. వాళ్ళమ్మ ఆవిడేమో ఆడుకుని ఉంటారు. ఇంకా ఇప్పుడేమో అమ్మ పెద్దాడి దగ్గర పంపించరా అంది, నీ పంపిస్తున్నాను. సరే పంపించినానా, మాట్లాడతాను. వచ్చిందమ్మ, ప్రచండమైనటువంటి కాంతి, వట్టి కాంతి చూస్తున్నాను నేను. 6 చేతులు అన్నాడు, 6 చేతులు అంటే ఏమై ఉంటాయి, అరిషడ్ వర్గాన్ని దాటిస్తా అన్నా, ఏదో ఆలోచిస్తుంటే ఆవిడంది, ఫలానా చైతన్య భూమికి చెందినటువంటి శక్తి రూపాన్ని అన్న అంది. అమ్మ నమస్కారమే, ఏమి చూస్తున్నావురా అంది. వాడు మేనల్డ్ చెప్పాడే ఇలాగా ఇన్ని చేతులు ఉన్నాయి అని, భావం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నానమ్మా అన్నా. ఇన్నాళ్ళు ఈ మార్గంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు పెద్దడా, ఏమైందమ్మా, నీకు తెలిసిన దాంతో నన్ను కొలుస్తున్నావు ఎందుకురా అంది. అబస్ కాడ్ ఏమనాలి, షాక్ అంటాం కదా, నిర్ఘాంతపోయాను నేను. అమ్మ అలా అన్నావేంటే, మామూలుగా ఏం చెప్తాం మనం. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు, సహస్రనామాలు ఉంటాయి,
దీనికి సంస్కృతంలో అర్థం ఇది, దీనికి ఉపనిషత్తులో అర్థం ఇది, కావ్యానికి కావ్యం ప్రకారం అర్థం ఇది, వేదం ప్రకారం అర్థం ఇది. ఇలా వాళ్ళ మహాత్ములు వాళ్ళ వైదుష్యంతా చక్కగా వ్యక్తపరుస్తూ మనకి రకరకాలుగా చెప్తారు, అంతే కదా. అంతేగాని లలితా సహస్రమంలో ఫలానా పేరు వసిన్యాది వాగ్దేవతలు ఎందుకు అన్నారు చెప్తారా ఎవరన్నా? ఎందుకు ఇలా అంటున్నారంటే సద్యప్రసాదని, విశ్వసాక్షిని, సాక్షి విజిత అదొక పేరు. ఇంకో చోట క్షిప్రప్రసాదని, సద్యప్రసాదని అంటే క్షిప్రప్రసాదం ఒకటి కాదు, త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి ఒకటి కాదు. ఎందుకు చెప్పుంటారు? పునరుక్తిలా కనిపిస్తాయి కదా. కంచి మహాస్వామి చెప్తారు ఒకసారి, సహస్రనామాల్లో ఏ పేరు పునరుక్తి కాదు. అమ్మ అలా అయితే ఎలా తండ్రి, అన్నీ ఒకే అర్థం వచ్చేలా ఉంటాయి. పునరుక్తి కాదు అంటే వసిన్యాది వాగ్దేవతలు ఆ పేరు అక్కడ చెప్పడానికి ఒక కారణం ఉంటుంది. బాగానే ఉంది. మరి మనకి వీళ్ళెవరు చెప్పేది వసిన్యాది వాగ్దేవతలు ఎందుకు చెప్పారో చెప్పట్లేదు. దాని నిఘంటు అర్థం చెప్తున్నారు. వాళ్ళకి స్ఫురించినటువంటి పౌరాణిక అర్థము, వైదిక అర్థము, ఉపనిషదర్థము, తత్వార్థం ఎవరికి వాళ్ళకి. ఒక ప్రవచనకర్తకు ఒకలా తోస్తుంది, ఇంకొకరికి ఇంకోలా తోస్తుంది. భావం ఏమిటి నిజంగా మనకు తెలియదు. లేకపోతే అంత వ్యాఖ్యానాలు ఎక్కడొస్తాయి? అయితే మహర్షి అంటారు, ఇది మీరు నమ్మక్కలేదని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు నమ్మక్కలేదు, వినేసి ఊరుకోండి. అసలు సహస్రనామాలు ఒక్కసారి చెప్పలేదురా నాన్న అంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కొన్ని పేర్లు వచ్చేవి. కాబట్టి ఒకసారి చెప్పలేదు అవి. ఆ సందర్భంలో త్రిపుర సుందరి అనాలో, మహాత్రిపుర సుందరి అనాలో, ఎందుకనాలో అప్పుడు వాళ్ళకి తెలుసు. అది తెలిసిన వాళ్ళు బయటికి చెప్పరు, పెద్ద అవసరం అనిపించదు. కాబట్టి మనకి తెలిసిన మన ప్రజ్ఞ, మన పాండిత్యం, మనకి ఈసరికి ఉన్న అవగాహన, దాన్ని బట్టిగా కొలుస్తాం. మనకి ఒక 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 ప్రమేయం, ఒక స్టాండర్డ్ కావాలి మనకి, అగేన్స్ట్ విచ్ వీ కెన్ బెంచ్ మార్క్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ అవర్ అండర్స్టాండింగ్. మనకి తెలిసింది దానికి ఎదురుకుండా చూసుకుంటాం. పక్కన ఉన్న రాజు కంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, క్లాస్ ఫస్ట్ వచ్చిన వాడికి నీకే ఎంత దూరం ఉంది, అలాగే చూస్తాం మనం. అలా ఉండదు. అవి స్టాండర్డ్గానే అర్థం చేసుకోవాలి. ఆ మాట చెప్తూ ఈ చైతన్య భూమి, ఫలానా చైతన్య భూమికి అని పేరు చెప్పిందే అమ్మ. ఆ శక్తి ఏముందంటే, నాన్న వాడు చంటాడు, వాడికి వృద్ధకాళ్ళ కనిపించాను, వాడు ఆయుధాలు ఊహించుకున్నాడు, 6 చేతులు చూశాడు. నీకేమైందిరా, నువ్వు 6 చేతుల కోసం చూస్తున్నావు, నేను నీకు చేతులు కాళ్ళు కనిపిస్తున్నాయా నాన్న అంది. లేదే బాబు, ఏం కనిపించట్లేదు, అందుకే కదా వెతుక్కుంటున్నా, నేనేమన్నా తప్పు చూస్తున్నానా, చంటాడు ఆల్రెడీ చూశాడు, వాడు రూపని చెప్పాడు, వృద్ధకాళేమో అన్నాడు, నువ్వు చూస్తాను వట్టి కాంతిపుంజంలో ఉన్నావు, పైగా నా క్లాస్ పీకుతున్నావు, ఏం చేయనే మానేనన్నా. ముందు నీకు ప్రత్యక్షమైనటువంటి శక్తి లేదా దేవి అయ్యా ఎవరైనా కానీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పనివ్వరా, నువ్వు వాళ్ళని అర్థం చేసేసుకునే ప్రయత్నం నీకు ఎందుకు చెప్ప గోల అంది. అమ్మ నా తొలిసారి ఇష్టమే బాబు చెప్పైతే అన్న. చెప్పింది ఆవిడ, ఫలానా పని మీద వచ్చాను. మళ్ళీ ఏమిట్రా ఇంత చెప్పి నువ్వు ఏదో చెప్తావు అనుకుంటే ఆఖరికి ఎలా అన్నాడు, ఫలానా అంటావేంటి అంటే, మరి అంతే కదండి. ఇప్పుడు నేను గత 10-15 ఎపిసోడ్లుగా నేను చెప్తున్న ఏవి కూడా ఆ ఫలానా పని, ఫలానా చర్చ బయటగా నేందుకు వీలుగా ఉండేది కాదండి. బట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారిని ఎప్పుడైనా మీరు ఏమైనా ఉంటారేమో, ఆయన గాయత్రి పరివార్ సంస్థాపకులు. ఆయన పుస్తకం ఏదో రాశారు, ఆయన అనుభవాలు అవి, ఆయన సాధనలో. కాలంలోకాల్లో ఉండే మహర్షులతో మాట్లాడాను.
కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పలేను అనుకోండి. అంటే నేను మొట్టమొదటిసారి వస్తుంది తొక్కేం కాదా, ఏం చెప్పడం ఏంటి ముసలాయన, ఆ కాడికి రా చెప్పడం ఎందుకు మాకు, కారణంలోకల్లా మహర్షులు కలిసామనే, కలిస్తే ఏం చేయాలి, ఓ ఈ తాత ఏం చెప్పవు పెట్టవని నవ్వుకునేవాడిని. నౌ ఐ ఈట్ ఏ హంబుల్ పాయ్. ఎందుకు ఆయన ఏమన్నానో ఇప్పుడు నాకదే పాప ఆ విరబాగులండి మరి గాయత్రీదేవి చెప్పిందేమో, ఒరే నాన్న నీ అనుభవాలు చెప్పరా, లేకపోతే ఆయనకేం సరదా, ఎవరు చెప్పరు అనుభవాలు బయటికి. చెప్పమంటే గురువులో అమ్మలో అయ్యలో ఒరే అబ్బాయి చెప్పరా అంటే చెప్తారు. చెప్పేదాకా ఉండి అందులో మళ్ళీ డిస్కషన్స్ ఉంటాయి. అందువల్ల మొత్తానికి అప్పుడు అమ్మ ఏం చెప్పిందో పల్నా పని మీద వచ్చాను సంగతి చెప్పింది ఆవిడ. అది నేను వివరించలేను కానీ ఒక్క మాటని అన్నాను, అమ్మా నువ్వు చెప్తున్న పనుందే ఎన్నో దశాబ్దాల గురించి నేను ఎదురు చూస్తున్నానే, దశాబ్దాలు కదా వాటి కోసం, ఏమిటో నువ్వు అది అయిపోతుంది ఇలా అవుతుంది దానికి సూచనగానే వచ్చానంటావు నువ్వు, అయినప్పుడు చూద్దాంలే అమ్మా అన్నాను. అనేసరికి ఆవిడంది, పెద్దాడ గుర్తుపెట్టుకో, ఇట్ టేక్స్ యాజ్ మచ్ టైమ్ యాజ్ ఇట్ టేక్స్. అది ఎంత కాలం పట్టాలో ఎంత సమయం పట్టాలో అంత సమయం పడుతుంది పెద్దడ. నువ్వు దొల్లినా ఏడ్చినా అంతే పడుతుంది. లేదు అమ్మ చెప్పింది అవుతుందిట అనుకుని నమ్మి విశ్వసించి అయ్యే వరకు సుఖంగా ఎదురు చూస్తావా చూడు, ఏడుస్తూ చూస్తావా చూడు, ఎదురు చూపు తప్పదు, జరుగుతుంది. నేను ఈవేళ ఒక క్యాలెండర్ ఇచ్చి అంటే మారచ్చు, ఓ అడుగు ఇటు ఓ అడుగు అటు, నీకు ఇప్పటికే బోల్డ్ సంవత్సరాల అనుభవం ఉంది ఆ ఎదురు చూపుల్లో. అంచేత ఎలా ఎదురు చూస్తావు నాన్న, నిర్ణయం నీదే. బాగా చెప్పేవే అమ్మ, ఎదురు చూపు తప్పదు కొడక, ఏడుస్తావు ఎదురు చూస్తావా, గొంతులు వేస్తే ఎదురు చూస్తావా, అంతేనా చెప్పేది. అంటే నీకు అలా అంత ఒక్క వాక్యంలో చెప్పేస్తే నీకు అలా కష్టం తోస్తుంది కానురే, జరిగేది అదేరా, జరుగుతుంది నాన్న, అది చెప్పాలి, నీకు తెలియాలి, వచ్చాను చెప్పాను కాబట్టి ముళ్ళు అమ్మ ఇదివరకు వాళ్ళు చెప్పారే వీళ్ళు చెప్పారే అవలేదే, వద్దు అవద్దు, ఎదురు చూడడం నేర్చుకో, ఓపికగా ఎదురు చూడడం నేర్చుకో. ఏడవద్దని నేను ఏడిస్తే ఏడవడం వల్ల ఉపయోగం లేదు కనుక ఏడవకుండా ఎదురు చూడు. సరే బంగారు తల్లి వచ్చావు, ఫోన్లో ఏదో మంచి సూచన చెప్తున్నావు కదా, ఊరికే వచ్చి ఉండవు, ఊరికే రాయాలి తెలిసింది కదా, ఆనందంగా ఉండు అంది. ఈ కన్వర్సేషన్ అంతా జరుగుతుండగా మా ఆవిడ పక్కన, ఎవరు అంది. ఇలా ఆవిడ పంపించండి మేనల్డు, ఇది విషయం ఏంటా అన్నాను. సరే నాతో మాట్లాడపోయినా నాకు తెలిసిన తెలియపోయినా నమస్కారం పెడుతున్నాను అంది. అప్పుడు 5 నిమిషాలు ఆవిడ క్లాస్ పీకింది. నేను 5 నిమిషాలు ఇప్పుడు చెప్పలేను, నేను అనర్గళంగా మాట్లాడాను. నేను ఎంత విచిత్రంగా ఉంటుందో, ఆవిడ ఏం మాట్లాడింది ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ మెయిన్ మాత్రం ఒక్క వాక్యం చెప్పింది ఆవిడ. అమ్మలు చేతులు జోడించావు కదా, అది ఎప్పుడూ మంచిదేనే. నమస్కారం పెట్టింది, సోఫాలో కూర్చొని 2 చేతులు జోడించి నమస్కారం చెప్పండి ఆవిడకి. నాకేం చెప్పట్లేదుగా, నాతో ఏం మాట్లాడలేదుగా అని నవ్వుతూ ఉంది. అంటే ఎందుకు పెట్టినా నమస్కారం పెట్టావమ్మా, ఎప్పుడూ నమస్కారం ఒద్దికకి సూచన. ఒద్దిక ఉన్న వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని పొందుతాడు. నువ్వు పెట్టిన నమస్కారం నీకు చాలా ఉపయోగం ఉందమ్మా. నువ్వు ఎలా పెట్టినా సరే, అయ్యో ఎలా ఏం లేదు వేళాకొళ్ళం కానీ సీరియస్గానే పెట్టాను అమ్మో కదా, కాకపోతే నాకేం చెప్పట్లేదు విషయం గురించి అన్నా, అంత నిష్ఠూరం మాటలో ఉందిగా నమస్కారంలో లేదే నాకు అర్థమైంది. కానీ నమస్కారం పెట్టడం మట్టుకు నాకు చాలా నచ్చిందమ్మా. నమస్కార భంగ్యంలోనే ఉండు, ఆ ఒద్దికి నేను చాలా ఉన్నతికి తీసుకెళ్తుంది. నమస్కారం పెట్టడంటే అర్థం ఏంటి, తిరస్కారం లేకపోవడం. మనలో ఇక్కడ చాలామందికి అది సాధకులకు ఉంటుంది. అనుకున్నది జరగకపోతే దైవం పట్ల, గురువు పట్ల, కాలం పట్ల, సాధన పట్ల, తన పట్ల, పరిస్థితుల పట్ల ఒక రకమైన తిరస్కారం, విసుగు. అది సాధనలో ఉపయోగపడదండి.
ఏం చేయగలరు? మీకు వేరు రెండు తలాల్లో ఉన్నటువంటి రెండు ఏమనాలి వాటిని శక్తుల మధ్య ఒక ఘర్షణ. ఇది కుదిరింది సమన్వయం, కుదరలేదు ఘర్షణ. ఏ రెండు వ్యక్తులు? మనం భౌతికంలో ఉన్నాం, వాళ్ళు అభౌతికంగా ఉన్నారు. వాళ్ళు బలంగా ఉంటారు మనకంటే అన్ని విషయాల్లో. వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది. మనం ఎదురు చూడడమే. మనం వాళ్ళని ఎదిరించి చేయగలిగేది ఏం లేదు. ఒక్క చిన్న కథ చెప్పి ఇది ఐ గెస్ ఐ సీ ది టైమ్ అండ్ మూవ్ ఇట్. ఒకానొక సందర్భంలో పరమేశ్వరి చేస్తున్న ఒక యుద్ధం నాకు చూపించబడింది. అమ్మ ఒక రాక్షసుడు యుద్ధం చేస్తుంది. వాడు బాణాలు, ఈటలు, బరిసెలు, గదాలు మరొకటి విసురుతున్నాడు. ఆవిడకి తగలటం లేదు. ఆవిడ కత్తితో ఒక్కసారి ఇలా అంటుంది. అది వాడు ఊహించే లోపల తల తెగిపోతుంది. నేను అమ్మని అడిగాను, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి. వాడు విసురుతున్నాడు, వాడు లేదా వాళ్ళు విసురుతున్నారు ఆవిడ మీద కాగితాలు. ఆవిడకి ఏం తగలటం లేదు. ఆవిడ కత్తి విసిరింది, వెంటనే వీడి తల తెగలేదు. ఒక లిప్తలో తర్వాత తెగింది. అసలు దాన్ని ఊహించలేదు అప్పుడు తెగుతుందని. అదే ఇందాక కత్తి వేసింది. ఇప్పుడు నేను అమ్మని అడిగిన తర్వాత, ఏం చేసేవమ్మా అని. ఆవిడ ఇంగ్లీష్లో చెప్పిందాక, 2 వేరు టైం జోన్స్ నాన్న అని. 2 వేరు టైం జోన్స్. మీకు మరి మరి దీంతో ఏమనుకోవద్దు ఇలాంటినాన్ని. మీకు దీంతో అనుభవం ఉంటే, పరిచయం ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. వేరు టైం జోన్స్. నేను ఒక టైం జోన్లో ఉన్నాను ఇప్పుడు. నా టైంలో ఇప్పుడు లెటెస్ట్ 2:30 అయింది. మీరు ఇంకొక టైం జోన్లో ఉన్నారు దగ్గరలో. మీ టైంలో 2 గంటల 29 నిమిషాలు అయింది అనుకుందాం. కానీ మీకు మిమ్మల్ని నేను చూడగలను, మీరు నన్ను చూడగలరు. ఏమండి? నేను 2:30లో ఉన్నాను. నేను 2:29లో ఉన్నాను, మీరు 2:30లో ఉన్నారు. మీరు నా మీద బాణం వేశారు, కానీ నీ కాలంలో మీకంటే ముందున్నాను. బాణం నాకు తగలదు. నేను కాలంలో మీకంటే ముందున్నాను, 2:29లో ఉన్నాను. నేను కత్తిలా వేసాను, మీకు వెంటనే తగలదు. కానీ ఆ టైం మీకు మెటీరియలైజ్ అయిన తర్వాత తగులుతుంది. చెప్పగలుగుతున్నానా మీకు? మీ టైం జోన్లోకి వచ్చేసరికి మీరు ఊహించరు. మీరు అది వెళ్ళిపోయింది అనుకుంటారు. ఆ కత్తి విసిరింది కానీ మీకేం అవ్వలేదుగా. మీ టైంలోకి వచ్చి తగులుతుంది. అది మీరు ఊహించకుండా తల లేచిపోతుంది. మీరంటే తప్పుగా అనుకోకండి. పోనీ ఐ వుడ్ సే ఆ రాక్షసుడు ఒక టైం జోన్లో ఉన్నాడు, అమ్మ ఒక టైం జోన్లో ఉంది. వాడు వేసినప్పుడు టైం జోన్లోంచి అమ్మకి తగలదు. అమ్మ వేసిన టైం జోన్లోంచి కొన్ని సెకండ్ల తర్వాత వీడి తగులుతుంది. అప్పుడు దాన్ని వాడు ప్రొటెక్ట్ చేసుకోడు, ఎందుకంటే కనిపించట్లేదు వాడికి. అది ఇందాకైతే కత్తి ఇలా అంది, వాడికి ఏం తగలలేదు. సోడు తగలలేదు అనుకున్నాడు, కాసేపు ఉన్నాక తగిలేదు, తల లేచిపోయింది. అలా ఎంతోమంది రాష్ట్రాలు టక్క పోతున్నారు సులువుగా. ఏముంది, ఊరికే అందరూ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, సిట్టింగ్ డక్స్ అని. ఊరికే అలా వరుసగా నుంచి ఉంటే తల పుచ్చెలు లేపేసుకుంటూ వెళ్ళిపోవడమే. అమ్మవారి పరాక్రమాన్ని నేను చిన్న చేయట్లేదు మహాప్రభు, అలా అర్థం చేసుకోకండి. ఆవిడ రణనీతి చెప్తున్నాను మీకు. కాలాన్ని దాటేసిన తల్లి ఎలా ఉంటుంది. రామచంద్రమూర్తి గురించి కదా చెప్తారు త్యాగరాజ స్వామి. కాలాతీత విఖ్యాత సామజవరగమన. కాబట్టి కాల అతీత స్థితిలో ఉండి సులువుగా కాలంలో బంధించబడి వాళ్ళని టక్క వధిస్తుంది తల్లి. అలా కాలము మన చేతిలో లేదు, మనం ఎరగం దాని గురించి. దానికి మనం బద్ధులు. ఇక్కడ కాలం అంటే నా అమ్మవారి నా ఉద్దేశం. దానికి సమర్పణ చెంది ఉండండి, ఎదురు చూడండి. అంతర్లోకాల శక్తులతో అలగకండి, అలిగి సాధించేది ఏం లేదు. సమర్పణ చెందండి, వాళ్ళ సహాయం మీకు అందుతుంది, ఆశీస్సులు అందుతాయి.
బిఫోర్ ఐ వైండ్ దిస్ అప్, మళ్ళీ రిక్వెస్ట్ అండి. నేను ఎవరివి కూడా భవిష్యత్తు కానీ అవి చూడగలిగేటువంటి సమర్థత ఉన్నవాడిని కాదండి. మీ సాధనలకు సంబంధించిన ప్రశ్నల్లో నాకేమైనా స్ఫురిస్తే మార్గం చెప్పగలను తప్ప భవిష్యత్వాణి నేను చెప్పలేను, నాకు ఆ సమర్థత లేదు. ఏమండి, అంచేత ఒకవేళ నేను మీకు సాటిస్ఫాక్టరీగా మీకు చెప్పకపోతే నొచ్చుకోకండి. అది వీడికేంటి పొగరు, కొందరు చెప్పాడు కొందరు చెప్పట్లేదు అలా అనుకోకండి బాబు, అలా ఉద్దేశం ఏమీ లేదు. సరేనండి, ఈ పూటకింతే, రేపు మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.